ఫీల్ అవుతాడేమోనని నువ్వు ఫీల్ అయితే వాడిని చెడగొట్టిన వాళ్ళ మనమే అవుతాం. బాయ్ ఏంట్రా ఇది మరి టూ మచ్ బాయ్. ఈ మాత్రం స్టేటస్ లేకపోతే పాప ఎలా పడుతుందిరా? అమ్మా అమ్మా ఏంటమ్మా ఏంటా కంగారు? ఆ దేవదాస్ గాడు వస్తున్నాడే. రాని అమ్మా. నేను వెళ్ళను. ఏమ్మా? పొద్దాక ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా దేవదాస్ చూపిస్తున్నాడే, చూడలేక చేస్తున్నాను. రాత్రంతా నిద్ర ఉండట్లేదు. మొగుడు చచ్చి ఒక తేడుతుంటే కొచ్చేస్తావుగా అన్నాడంటే నీలాంటి వాడు. నేను అంటుంది అది కాదు, వారానికి 12 లక్షలు ఖర్చు అవుతుంది. నీ సొమ్మేమైనా పోయిందా? ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ప్రేమ ఎలా పుడుతుందిరా? అయినా డబ్బిచ్చే నా పారుకు లేని బాధ నీకు దేనికిరా? అంటే డబ్బు ఎవరిదైనా డబ్బే కదా. వేసిన పరుపు నలగకుండా నిన్ను ముట్టకుండా లక్షలొచ్చి పడుతుంటే ఆనందించాలి గాని బాధ దేనికే? పావలా చేతిలో పెట్టి ఒళ్ళంతా తడిమేసి మంచాలు ఎరగొట్టే వాళ్ళకంటే వీడు నయమే కదంటే. పోయి వాడు రాగానే ప్రేమగా వచ్చావా దేవదా అను. అమ్మా అమ్మ అంటే అలాగే తల్లి. పరువాలు 10 మందికి పంచకపోతే మన వృత్తి ధర్మానికి అన్యాయం జరిగినట్టే. అలసట అనేది మన శరీరానికి తప్ప మన ముఖంలో కనిపించకూడదే తల్లి. పో. అంతేనమ్మా. ఇక్కడ నీకు విషయం చెప్పాలరా. ఇక్కడ చెప్తావా కొంచెం ముందుకెళ్ళి చెప్తావా? నోరు మూసుకుని చెప్పేది. 1 కోట్లాస్తి ఉన్న దేవదాస్ పోయినప్పుడు ఏమైనా తీసుకెళ్ళాడా? లేదు కదా. 2 చంద్రముఖితో గాని పార్వతితో గాని హ్యాపీగా ఎంజాయ్ చేశాడా? నేను పెట్టను. కానీ ఈ దేవదాస్ అంతేలే, మందు కానప్పుడు ఎంత పోతే నాకేంటి, కాలంతో పాటు మనం నడవాలి అంతే. నేను దేవదాస్తో నడవాలి. దేవదాస్ వయసులో ఉన్నప్పుడే వయ్యారాలు ఉలికించాలే తల్లి. పోయి కొంచెం ప్రేమగా, కొంచెం గారాబంగా, కొంచెం విరహం కూడా చూపించవే తల్లి. కాసులు గలగలా రాలుతాయి. బయట భగవాన్ గారి సంగతి నేను చూసుకుంటాను. పోమ్మా నా బంగారం. వచ్చావా దేవదా? ఏంటి చంద్ర ఈ మార్పు? నీకోసం ఎంతసేపు అని ఎదురు చూసేది దేవదా. నీకోసం చూసి చూసి నా కళ్ళు కాయలు కాసాయి. చంద్ర నువ్వేనా ఇలా మాట్లాడేది? ఈ శరీరం 3 నాళ్ల ముచ్చట అని, ఇది కేవలం గాలి తిత్తి అని, జీవితం నీటిపై గాలి బుడగలాంటిదని, ప్రాణానికి విలువ లేదని రాత్రే తెలుసుకున్నాను దేవ్. అశాశ్వతమైన వాటిపై వ్యామోహం దేనికి అనుకున్నాను. నీ పవిత్రమైన ప్రేమను దూరం చేసుకుని ఇంతకాలం జీవిత సారాంశం తెలుసుకోలేకపోయాను. కరెక్ట్ చంద్ర, ప్రేమలో మునిగిన వాళ్ళకి ఇలాగే అనిపిస్తుంది. ఇంకా నా ప్రేమను పరీక్షించుకు దేవదా. ఇంతకాలం అజ్ఞానంతో నా కళ్ళు మూసుకున్నాయి. నీకోసమే ఈ జీవితం దేవదా. నీకోసం నా సర్వస్వం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ దేహం, ఈ ఆత్మ, ఈ ప్రాణం. ఇదే చంద్ర నేను నీ దగ్గర నుంచి ఆశించింది. ఆ దేవదాస్ ప్రేమని పొందలేకపోయాడు, కానీ ఈ దేవదాస్ నీ ప్రేమను పొందుతా. గెలిచాడు. దేవదా చెప్పు చంద్ర.
నా చివరి కోరిక తీరుస్తావా? ఏంటమాట చంద్ర? ఈ కోరిక తీర్చుకుని ఈ ఆడంబరాలను వదిలేసి నీ పాద సన్నిధిలో బ్రతకాలనుకుంటున్నాను. ఒక్క నిమిషమే. చెప్పు చంద్ర, నీ కోరిక ఎంత ఖరీదైందైనా సరే నా చంద్ర జీవితంలో ఈరోజు మర్చిపోకూడదు. నీ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోవాలి. ఈరోజు నా దేవత జీవితంలో పొందలేని ఆనందాన్ని నింపుతాను.